హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈటీవీ విన్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'మధుశాల' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే ఒక అమ్మాయి ఫుల్‌గా భయపడుతూ ఎవరి నుండో తప్పించుకొని పారిపోతూ ఉండగా, అప్పుడే కొంతమంది తన వెంటపడి తనని పట్టుకొని గొంతు కోసి చంపేసినట్లు చూపిస్తారు. అసలు ఆ అమ్మాయి ఎవరు? తనని ఎందుకు చంపేశారు అనేది మూవీ స్టోరీ ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో సత్యనారాయణ అనే ఊరి పెద్ద ఒక రోజు దళిత వాడకి వెళ్ళి అక్కడ నివసించే జగ్గయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళి జగ్గయ్యతో నాకు ఈ కులమతాల పట్టింపులు లేవు. అందుకే స్వయంగా మీ ఇంటికి వచ్చి ఒక విషయం అడుగుతున్నాను. నీ కూతురు పల్లవి, నా కొడుకు ఒకరంటే మరొకరు ఇష్టపడుతున్నారు. అందుకే వారికి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. అదే విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. మీకు ఇష్టమేనా అని అడగ్గా, దానికి జగ్గయ్య, మీలాంటి పెద్దవారు మా ఇంటికి రావడమే అదృష్టమయ్యా. అలాంటిది నా కూతురిని మీ కోడల్ని చేసుకుంటాను అంటే అంతకంటే ఆనందం ఏముంటుంది అంటాడు. అలా తర్వాత సత్యనారాయణ వారి పెళ్లిని అదే దళితవాడలోని ప్రజలందరి ముందు చేయడంతో అక్కడి వారందరికీ సత్యనారాయణ మంచితనం బాగా నచ్చి తన మీద మరింత గౌరవం పెరుగుతుంది. ఇంకా తర్వాత అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సత్యనారాయణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా తన అపోజిషన్ వ్యక్తి అయిన వెంకట్రావు మీద 90,000 అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. దాంతో సత్యనారాయణ ఇదంతా తన కోడలు పల్లవి తన ఇంటికి రావటం వల్లే అని, తనే ఇంటి అదృష్టమని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే సత్యనారాయణ తన పిఏతో పార్టీలో అత్యధిక మెజారిటీతో గెలిచింది నేనే కాబట్టి ఈసారి క్యాబినెట్లో నన్ను మంత్రిని చేస్తా అని సీఎం గారు ప్రామిస్ కూడా చేశాడు అనగా, దానికి పిఏ తన మీద గెలిచి ఎమ్మెల్యే అయినందుకే వెంకట్రావు ఏడుస్తున్నాడు. ఇంకా మీరు మంత్రి అయితే తను అసిడిటీతో చచ్చిపోతాడు అంటాడు. ఇంకా అలా ఒకరోజు సత్యనారాయణ చౌకధరల దుకాణం ఓపెనింగ్కి వెళ్ళగా అక్కడే ఉన్న వెంకట్రావుని చూసి తన దగ్గరికి వెళ్ళి తనతో, మనం గెలవాలి అంటే నీ కులం వాళ్ళు నీకు, నా కులం వాళ్ళు నాకు సపోర్ట్ చేసినంత మాత్రాన మనం గెలవలేం. మనం గెలవాలి అంటే పల్లెటూర్లలోని దళితుల ఓట్లు ముఖ్యం. ఈ విషయం ఇద్దరికీ తెలుసు కదా. ఇక్కడి పల్లెటూర్లలోని దళితుల కూతురునే కోడలుగా తెచ్చుకున్నాను కాబట్టి వారి ఓట్లన్నీ నాకే పడతాయి. ఇంకా నీ పార్టీ గెలిచే అవకాశమే లేదు. నువ్వు లేకపోతే నీ పార్టీ తరపున ఒక్క క్యాండిడేట్ కూడా నిలబడడానికి దొరకడు కాబట్టి నువ్వు సైలెంట్ అయితే నీకు ఏ పని కావాలన్నా నేను చేసి పెడతాను అనగా, దానికి వెంకట్రావు, ముందు మీరు నా మీద ఫోకస్ చేయడం మానేసి మీ వియ్యాల వారితో బంధం బలంగా ఉండేలా చూసుకోండి. ఆ బలం తగ్గింది అంటే మీకు నా పరిస్థితే అని కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే అదే ఊరిలో ఉండే దేవేంద్ర అనే పొలిటీషియన్ మధురవాణి అనే మహిళతో, రేపు ఎంపీ గారి ప్రోగ్రామ్కి 2,000 మంది మహిళలు వచ్చేలా అరేంజ్ చెయ్యి. అప్పుడు పార్టీ మహిళా అధ్యక్షురాలువి నువ్వే అవుతావు అనగా, దానికి మధురవాణి, నువ్వు నన్ను తిప్పుకోవడం తప్ప ఏమీ చెయ్యట్లేదు. అయినా నేను నాయకత్వం చెయ్యాలి అనుకుంటున్నా, రాజకీయం కాదు. ఇవి రెండూ ఒకటి కాదు. ధైర్యంగా ముందు నిలబడ్డం నాయకత్వం, ముందుకెళ్ళడానికి ముందు వాడిని వెనక్కి లాగటం రాజకీయం అనగా, దానికి దేవేంద్ర, నువ్వు ఎలా అనుకుంటే అలా, నువ్వు ఎదగటమే నాకు కూడా కావాలి అని చెప్పి కూల్ చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో దుర్గాని చూపిస్తారు. దుర్గా అదే ఊర్లోనే మధుశాల అనే బ్రాందీ షాప్లో పనిచేస్తూ పక్కనే చికెన్ షాప్లో చికెన్ కొడుతూ ఉంటాడు. ఆ బ్రాందీ షాప్ ఓనర్ పేరు నాయుడమ్మ. నాయుడమ్మ అదే ఊర్లోని బంగారం అనే మహిళతో అఫేర్లో ఉంటూ తన కోసం ఏదైనా చేస్తూ ఉంటాడు. ఇంకా బంగారంకి రవి అనే తమ్ముడు ఉంటాడు. రవి తన అక్క పేరు చెప్పి నాయుడమ్మ దగ్గర డబ్బు ఇప్పించుకుంటూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే, దుర్గా అదే ఊర్లోని రిటైర్డ్ కానిస్టేబుల్ కూతురైన కనకం అనే అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు. కనకం ప్రతిరోజు తన ఫాదర్ కోసం మందు తీసుకెళ్ళడానికి దుర్గా పనిచేసే అదే షాప్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కనకంకి కూడా దుర్గా అంటే ఇష్టం ఉంటుంది. కానీ ఆ విషయం ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోలేకపోతూ ఉంటారు. మరోపక్క వెంకట్రావు దగ్గరికి తన మనుషులు వెళ్ళి తనతో, మా ఊర్లోని 100 మంది సత్యనారాయణ పార్టీలో చేరబోతున్నారు. ఇలాగే మనం ఉంటే రేపొద్దున జరగబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో మన పార్టీ తరపున నిలబడడానికి ఒక క్యాండిడేట్ కూడా దొరకడు. మనం ఏదో ఒకటి చెయ్యాలి అనగా, దానికి వెంకట్రావు, ఆ సత్యనారాయణ గాడు పల్లెల్లోని దళిత పిల్లని కోడల్ని చేసుకుని వారికి మనకి మధ్యలో లక్ష్మణ్ రేఖ గీశాడు. ఆ గీత చెరపాలి అంటే ఒక రావణాసురుడు కావాలి అంటాడు. సీన్ కట్ చేస్తే ఒక రోజు దేవేంద్రకి ఒక వ్యక్తి ఫోన్ చేసి ఎమ్మెల్యే సత్యనారాయణ కోడలు పల్లవి ఫోటో పంపి తనని చంపమని చెప్పగా, దానికి దేవేంద్ర, ఇంకోసారి ఆలోచించు అన్న, ఆడపిల్ల కదా, ఈ డీల్కి ₹1,00,00,000 ఎక్కువే కానీ ఇంకోసారి ఆలోచించు అన్నా సరే పల్లవిని చంపమని చెప్పడంతో దేవేంద్ర ఓకే అని చెప్తాడు. అసలు దేవేంద్రకి పల్లవిని చంపమని డీల్ ఇచ్చింది ఎవరు అనేది స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది. ఇంకా అలా పల్లవిని చంపేందుకు డీల్ తీసుకున్న దేవేంద్ర ఈ పాపం తనకెందుకు అని పోర్టుకు వెళ్ళి చేపలు పట్టే 7 కొండలు అనే వ్యక్తిని కలిసి పల్లవి ఫోటో ఇచ్చి తనని చంపాలి అని, అలా చేస్తే 70 లక్షలు ఇస్తాను అని డీల్ మాట్లాడి
మాట్లాడగా 70 లక్షలు అనడంతో ఏడుకొండలు ఆ డీల్కి ఓకే అని చెప్తాడు. దేవేంద్ర ఏడుకొండలతో పల్లవిని చంపాక తన డెడ్ బాడీని సముద్రంలో పడేయి, అప్పుడు ఆ డెడ్ బాడీని చేపలు తినేస్తాయి, విషయం బయటికి రాదు అంటాడు. అయితే బాగా ఆలోచించిన ఏడుకొండలు తను ఈ కేసులో ఎందుకు ఇరుక్కోవటమని ఇటుకల బట్టి నడిపే ఈరస్వామి దగ్గరికి వెళ్ళి తనకి పల్లవి ఫోటో చూపించి తనని చంపి ఈ ఇటుకల బట్టిలో వేసి కాల్ చేస్తే 50 లక్షలు ఇస్తా అనడంతో ఈరస్వామి ఆ డీల్కి ఓకే అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఎల్ఐసి పాలసీలు చేయించే రాఘవ ఈరస్వామి దగ్గరికి వచ్చి ఒక్క పాలసీ చేయమని డబ్బులు లేక కష్టాల్లో ఉన్నానని టార్చర్ చేస్తూ ఉండడంతో ఈరస్వామి బాగా ఆలోచించి పల్లవి ఫోటో తనకి చూపించి ఇలా రూపాయి ఎన్ని సంవత్సరాలు పోగు చేస్తావు కానీ ఈ అమ్మాయి లేకుండా చెయ్యి, ఇలా చేస్తే 40 లక్షలు ఇస్తా అని చెప్పగా అప్పటికే డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న రాఘవ అది రిస్క్ అని తెలిసినా సరే ఆ డీల్కి ఓకే అని చెప్తాడు. ఇంకా తర్వాత రాఘవ రవి గురించి తెలుసుకోగా రవి క్లబ్లో పేకాట ఆడుతూ 2 లక్షల అప్పు ఉన్నాడు అని తెలిసి తనని కలిసి పల్లవి ఫోటో చూపించి తనని చంపేయాలి అని, అలా చేస్తే నీ అప్పు 2 లక్షలు, ఇంకా నీకు ఎంతో ఇష్టమైన మధురవానికి 3 లక్షల గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా, ఆ 5కి 15 లక్షలు కలిపి మొత్తం 20 లక్షలు ఇస్తా అనగా అది విన్న రవి షాక్ అయ్యి తను మర్డర్స్ చేయలేను అంటాడు. దానికి రాఘవ నువ్వు చెయ్యక్కర్లేదు, నీ బావ నాయుడమ్మ బ్రాందీ షాప్ దగ్గర క్వార్టర్ ఇస్తే పీకలు కోసేవారు చాలామంది ఉన్నారని నాకు బాగా తెలుసు, మీ అక్కతో చెప్పిస్తే ఈ పని తనే చేయిస్తాడు అనడంతో రవి ఆ డీల్కి ఓకే చెప్పి తన అక్క ద్వారా నాయుడమ్మకి ఈ పని చేయమని చెప్పిస్తాడు. అయితే రవి పల్లవిని కిడ్నాప్ చేయించాలి అని 4 రోజులు దాయాలి అని చెప్పి ఉంటాడు. అందుకే నాయుడమ్మ ఈ డీల్కి ఓకే చెప్పి తర్వాత తను ఈ పని చెయ్యలేక తన బ్రాందీ షాప్లో పనిచేసే దుర్గాకి చెప్పగా మొదట్లో దుర్గా ఈ కిడ్నాప్ చేయడానికి ఒప్పుకోడు, కానీ నాయుడమ్మ తనని బలవంతంగా ఒప్పించి ఎప్పుడు ఎక్కడ కిడ్నాప్ చేయాలో చెప్తాను అంటాడు. ఇదిలా ఉంటే దుర్గా అండ్ కనకం ఇద్దరూ తమ ప్రేమని చెప్పుకొని ఇంకా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి ఒక రోజు దుర్గా కనకంని పెళ్లి చేసుకుంటానని అడగడానికి కనకం ఇంటికి వెళ్ళి తన ఫాదర్కి చెప్పగా అది విన్న కనకం ఫాదర్ నాకు నాటకాలంటే ప్రాణం, నాకు కాబోయే అల్లుడు కూడా స్టేజ్ మీద హరిశ్చంద్ర వేషం కట్టి నా కళా వారసత్వాన్ని నిలపాలి అనేది నా కోరిక, నీకు ఎప్పుడైతే అనర్గళంగా పద్యం చెప్పడం వచ్చిందో చెప్పు, అదే రోజు మీ ఇద్దరికి పెళ్లి ముహూర్తం పెట్టిస్తా అనగా దానికి దుర్గా కూడా ఓకే అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే ఒకరోజు దేవేంద్ర ఏడుకొండలకి ఫోన్ చేసి రేపు ఆ అమ్మాయి శివాలయానికి వస్తుంది అని తెలిసింది, తనని ఎత్తుకొచ్చేయి అని చెప్పడంతో అది విన్న ఏడుకొండలు అదే విషయం ఈరాస్వామికి, అలా చివరికి రవి దుర్గాకి చెప్పడంతో అది విన్న దుర్గా మరుసటి రోజు శివాలయం దగ్గరికి వెళ్ళి తన అతతో పాటు శివాలయానికి వచ్చిన పల్లవిని ప్లాన్ ప్రకారం మత్తుమందు ఇచ్చి ఎవరూ చూడకుండా అక్కడ నుండి తీసుకెళ్లిపోతాడు. పల్లవి కనిపించకపోవడంతో తన అత్త తన భర్త సత్యనారాయణకి అదే విషయం చెప్పగా అది విన్న ఎమ్మెల్యే షాక్ అయ్యి ఈ రాజకీయాలలో నా మీద కోపమున్నవాడు ఎవడో నన్ను ఏమీ చేయలేక నా కోడల్ని కిడ్నాప్ చేశాడు అని పోలీసులకి పల్లవి ఫోటో ఇచ్చి ఈ విషయం బయటికి తెలియకముందే నా కోడలు ఎక్కడ ఉన్నా సరే తనని కనిపెట్టి ఇంటికి తీసుకురండి అని పోలీసులతో చెప్పడంతో పోలీసులు పల్లవి కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. మరో పక్క దుర్గా తన ఫ్రెండ్తో కలిసి పల్లవిని ఎవరికీ తెలియకుండా ఒక తోటలకు తీసుకెళ్లి అక్కడ దాస్తాడు. ఇంకా పల్లవికి స్పృహ వచ్చాక అక్కడ నుండి పారిపోవాలి అని చూడగా దుర్గా తనతో నువ్వు మేము చెప్పినట్లు వింటే 4 రోజుల తర్వాత నిన్ను తీసుకెళ్లి మీ ఇంటి దగ్గర వదిలేస్తాము, అప్పటిదాకా నువ్వు ఇక్కడే సైలెంట్గా ఉండాలి అని చెప్తారు. దాంతో పల్లవికి కూడా మరో దారి లేక సైలెంట్గా అక్కడే ఉండిపోతుంది. ఇంకా ఈ విషయం కాస్త మీడియా వారికి తెలిసి వెంటనే వెంకట్రావు దగ్గరికి వెళ్ళి సత్యనారాయణ గారి కోడల్ని కిడ్నాప్ చేశారంట, అందరూ ఈ పని మీరే చేశారు అంటున్నారు, దీనికి మీ సమాధానం ఏంటని అడగ్గా దానికి వెంకట్రావు అధికారంలో ఉన్న వాడికి ఏ కష్టం వచ్చినా వారి చూపు అపోజిషన్ వాడి మీదనే ఉంటుంది, వాడి మీదకే తొయ్యాలి అనుకుంటారు, ఇదంతా కామనే కదా అంటాడు. తర్వాత వెంకట్రావు ఒక వ్యక్తికి ఫోన్ చేసి ఈసారి గెలిచేవారి లిస్టులో నా పేరు కూడా రాసుకోండయ్యా, ఎందుకంటే పల్లె నుండి కోడల్ని చేసుకున్న సత్యనారాయణ కోడలు కిడ్నాప్ అయ్యింది కదా, కిడ్నాప్ చేసేది మర్డర్ చేయడానికే కదా, సొంత కోడల్ని కాపాడుకోలేనోడు ప్రజల్నేం కాపాడుతాడు అని, అదే సొంత కులం నుండి కోడల్ని చేసుకుని ఉంటే ఇప్పుడు కల్లా కనిపెట్టేవాడు కదా అని ఆల్రెడీ నా మనుషులతో ప్రచారం చేస్తున్నా, ఇంకా రాజకీయం మొదలెట్టేశా అని చెప్పి నవ్వుతాడు. నెక్స్ట్ సీన్లో కనకం ఫాదర్ దుర్గాతో నవరాత్రిలోగా నువ్వు వేషం కట్టి స్టేజ్ మీద పద్యం పాడకపోతే నా కూతురుని నాకు నచ్చిన మరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తా అని చెప్పడంతో అది విన్న దుర్గా పల్లవిని ఉంచిన తోటలోనే పద్యాలు పాడుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే ఒకరోజు పల్లవి వాంతులు చేసుకుని అక్కడే ఉన్న మామిడికాయలు తిన్నట్టు చూపిస్తారు. మరో పక్క రవి రాఘవాని కలిసి పల్లవిని కిడ్నాప్ చేశాను కదా, డీల్ ప్రకారం డబ్బు ఇవ్వమని అడగ్గా దానికి రాఘవ పల్లవిని మనమే కిడ్నాప్ చేసినట్లు నా పైవాడు సాక్ష్యం అడుగుతున్నాడు అని చెప్పడంతో రవి అదే విషయం దుర్గాకి చెప్పగా దుర్గా అదే విషయాన్ని పల్లవికి చెప్పి సాక్ష్యంగా తన చేతి ఉంగరం ఇవ్వమని అడుగుతాడు. అయితే పల్లవి ఉంగరం ఏంటి, నా బంగారం అంతా తీసుకోండి అని, సాక్ష్యం బలంగా ఉంటుంది అని చెప్పి తన బంగారం మొత్తం తీసి దుర్గాకి ఇస్తుంది. దాంతో దుర్గా ఆ నగలు తెచ్చి నాయుడమ్మకి ఇవ్వగా నాయుడమ్మ ఆ నగల్లోని వడ్డానం తీసుకుని దాన్ని బంగారంకి ఇచ్చి తనని ఇంప్రెస్ చేసి మిగతా నగలు రవికి ఇవ్వగా రవి అందులోని నెక్లెస్ తీసుకుని తనంటే పడిచచ్చే మధురవానికి ఆ నెక్లెస్
నెక్లెస్ని ఇచ్చి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయగా మధురవాణి తనతో నేను కలవాలి అనిపించినప్పుడే కలుస్తా, ఆ టైం వచ్చినప్పుడు నీతో కలుస్తా అని చెప్పడంతో నెక్లెస్ ఇచ్చి రవి అక్కడ నుండి తిరిగి వచ్చేసి మిగిలిన నగలు రాఘవాకి ఇస్తాడు. అలాగే త్వరగా డబ్బు రెడీ చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే రాఘవ కూడా ఆ నగల్లోని బంగారు గాజులు తీసుకుని మధురవాణి ఇంటికి వెళ్ళి వాటిని తనకి ఇచ్చి ఇంప్రెస్ చేస్తాడు. ఎందుకంటే మధురవాణి తనకి తెలిసిన వారితో 10 లక్షల పాలసీ ఒకటి చేయిస్తా అని రాఘవకి మాట ఇచ్చి ఉంటుంది కాబట్టి. తర్వాత మిగిలిన నగలు తీసుకెళ్లి ఈరాస్వామికి ఇవ్వగా ఈరాస్వామికి కూడా మధురవాణి మీద మోజు ఉండడంతో అందులోని ఒక నెక్లెస్ మధురవానికి ఇస్తాడు. తర్వాత మిగిలిన నగలు ఏడుకొండలకి ఇవ్వగా ఏడుకొండలు మధురవాణి దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని ఉంటాడు. అందుకే ఆ నగల్లోని కమ్మలు తనకి ఇచ్చి ఇంకా మిగిలిన బంగారు ఉంగరం తీసుకెళ్లి సాక్ష్యంగా దేవేంద్రకి ఇవ్వగా దేవేంద్ర అది చూసి ఏడుకొండలకి 70 లక్షలు ఇచ్చి పల్లవిని చంపేయమని చెప్తాడు. ఇంకా అలా ఆ డబ్బు వాటాలు కాస్త చివరికి రవి తను 10 లక్షలు ఉంచుకొని మిగిలిన 10 లక్షలు దుర్గాకి ఇచ్చి ఈ డబ్బుతో నువ్వు బ్రాందీ షాప్ ఓపెన్ చేయవచ్చు, అలాగే కనకంని పెళ్లి చేసుకోవచ్చు, నేను చెప్పినట్లు కిడ్నాప్ కాకుండా పల్లవిని చంపేయి అంటాడు. అది విన్న దుర్గా షాక్ అయ్యి కిడ్నాప్ అని చెప్పావు, ఇప్పుడు మళ్ళీ చంపేయి అంటున్నావు, నేను చంపలేను అనగా దానికి రవి తనని బలవంతంగా ఒప్పిస్తాడు. కానీ దుర్గాకి పల్లవిని చంపడం ఇష్టం లేక తనని తీసుకెళ్లి కనకంకి పల్లవి తమ దూర బంధువు అని తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తుంటే పారిపోయి వచ్చింది, అందుకే కొన్ని రోజులు తనని మీ ఇంట్లోనే ఉంచుకోమని అక్కడే ఉంచుతాడు. అయితే పల్లవి మొహం చూడని కనకం ఫాదర్ రాములు దుర్గాని పిలిచి తనతో ఇప్పుడంటే నేను తాగుబోతుగా ఉన్నాను, కానీ పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు నాలా ఇన్వెస్టిగేషన్ చేసేవాడు, కేసులు సాల్వ్ చేసేవాడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కడు కూడా ఉండేవాడు కాదు అని దుర్గాకి ఒక ఫోటో ఇవ్వగా ఆ ఫోటో చూసిన దుర్గా మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకంటే అది పల్లవి ఫోటోనే కాబట్టి. అప్పుడే రాములు తనతో ఈ అమ్మాయి ఎమ్మెల్యే గారి కోడలంట, కిడ్నాప్ అయిందంట, పోలీసులందరూ తన కోసమే వెతుకుతున్నారు, కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా సరే నేనే కనుక్కుంటా, ఈ కేసును నేనే సాల్వ్ చేస్తా అంటాడు. అప్పుడే ఎస్పీ గారు నన్ను మెచ్చుకుంటారు, ఈ ఫోటో తీసుకెళ్ళి 5 ప్రింట్స్ తీసి తీసుకునిరా, రేపటి నుంచి మన ఇద్దరం కలిసి ఈ అమ్మాయిని వెతకాలి అనగా అది విన్న దుర్గాకి ఏం చేయాలో అర్థం కాక నేరుగా నాయుడమ్మ దగ్గరికి వెళ్ళి కోపంతో ముందు 4 రోజులు అమ్మాయిని కిడ్నాప్ చేసి దాస్తే చాలు అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయిని చంపేయమంటావా, అసలు ఆ అమ్మాయి ఎవరో తెలుసా, ఎమ్మెల్యే సత్యనారాయణ గారి కోడలు అని చెప్పగా అది విన్న నాయుడమ్మ కూడా షాక్ అయ్యి నేను చంపమని చెప్పలేదురా అనడంతో అది విన్న దుర్గాకి అయితే ఇదంతా రవిగాడి పని అని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే ఒకరోజు వెంకట్రావు వచ్చి సత్యనారాయణని కలిసి తనతో మాట్లాడుతూ ఉండగా అదే టైంకే సత్యనారాయణ బావ అయిన డాక్టర్ మహేంద్ర వచ్చి సత్యనారాయణతో నీకు ఒక గుడ్ న్యూస్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏది ముందు చెప్పమంటావని అడగ్గా దానికి సత్యనారాయణ గుడ్ న్యూస్ చెప్పు అంటాడు. దానికి మహేంద్ర ఆ మధ్యన చెకప్ కోసం పల్లవి హాస్పిటల్కి వచ్చింది కదా, తన టెస్ట్ రిపోర్ట్స్ చూశాక తను ప్రెగ్నెంట్ అని తెలిసింది, అంటే నువ్వు తాతవి కాబోతున్నావు, రాజకీయాల్లో నీ కొడుక్కి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పావు కదా, నీతోనే రాజకీయం ఆగిపోతుందని చాలా బాధపడుతూ ఉండేవాడివి కదా, కానీ ఇప్పుడు నీ మనవడి రూపంలో నీ రాజకీయ వారసుడుగా మీ నాన్నే రాబోతున్నాడు అని చెప్పగా అది విన్న సత్యనారాయణ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా బ్యాడ్ న్యూస్ ఏంటి అని అడగ్గా దానికి మహేంద్ర 3 నెలల క్రితం నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు ఇక్కడ నీ కొడుక్కి కారు యాక్సిడెంట్ అయ్యింది కదా, తనకి ఆపరేషన్ చేసింది నేనే, ఈ యాక్సిడెంట్లో నీ కొడుకు తలలోని పిట్యూటరీ గ్లాండ్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యింది, ఇంకా నీ కొడుక్కి ఫ్యూచర్లో పిల్లలు పుట్టే ఛాన్స్ అసలు లేదు, ఇంకా నీ వంశానికి నీ రాజకీయానికి వారసుడు పల్లవి కడుపులో ఉన్న మీ నాన్ననే, అందుకే నీ కోడలు పల్లవిని జాగ్రత్తగా చూసుకోండి, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కాల్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. అది విన్న సత్యనారాయణ షాక్లో ఉండగా వెంకట్రావుకి మాత్రం ఈ న్యూస్ వల్ల లోపల హ్యాపీగా ఉన్నా సరే బయటికి బాధ నటించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన సత్యనారాయణ తన కోడలు కడుపులో పుట్టబోయేది తన నాన్ననే అని ఎమోషనల్ అయ్యి వెంటనే దేవేంద్ర దగ్గరికి వెళ్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే నిజానికి పల్లవిని చంపమని దేవేంద్రకి డీల్ ఇచ్చింది సత్యనారాయణనే. తను దేవేంద్రతో బుద్ధి తక్కువైన కోడల్ని చంపమని చెప్పాను, నా కోడలు ఎక్కడ ఉంది చెప్పు అని అడగ్గా దానికి దేవేంద్ర మీరే కదా సార్ చంపమని చెప్పారు, అందుకే చంపమని మరొకరికి డీల్ ఇచ్చాను అంటాడు. దానికి సత్యనారాయణ నా కోడలు చావకూడదు, నాకు నా కోడలు ప్రాణాలతో కావాలి అని, నా కోడలు ఎక్కడ ఉన్నా సరే తీసుకురా అని చెప్తాడు. దాంతో అలా దేవేంద్ర వెళ్ళి ఏడుకొండల్ని కలిసి తర్వాత ఇద్దరు వెళ్ళి ఈరాస్వామిని కలవగా తను ఇన్సూరెన్స్ చేసే రాఘవకి చంపమని చెప్పాను అని అలా ముగ్గురు రాఘవాని వెతుక్కుంటూ వెళ్తారు. మరోపక్క దుర్గా నాయుడమ్మ వెళ్ళి రవిని పట్టుకొని తను ఎమ్మెల్యే కోడలు, అసలు తనని చంపమని డీల్ ఇచ్చింది ఎవరో చూపించమని అలా వీళ్ళు కూడా రాఘవాని వెతుక్కుంటూ వెళ్తారు. అలా 2 వైపుల నుండి రాఘవాని వెతుక్కుంటూ వస్తూ ఉండగా అప్పుడే వారికి బైక్ మీద వెళ్తున్న రాఘవ కనిపించడంతో తనని ఆపడానికి ట్రై చేస్తారు. అయితే ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే రాఘవ వెళ్తున్న బైక్ని లారీ గుద్దడంతో రాఘవ స్పాట్లోనే చనిపోతాడు. అది చూసిన వారు షాక్ అయ్యి దేవేంద్ర ఏడుకొండలు అండ్ ఈరస్వామి పల్లవిని రాఘవ ఎక్కడ ఉంచాడో లేదా చంపాడో చెప్పకుండా చనిపోయాడు అనుకుంటారు. ఇంకా దుర్గా నాయుడమ్మ అండ్ రవి
అసలు పల్లవిని చంపమని రాఘవకి డీల్ ఇచ్చింది ఎవరో చెప్పకుండానే చనిపోయాడు అనుకుంటారు. అప్పుడే అక్కడికి పోలీస్ జీప్ రావడంతో అందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడే దేవేంద్ర ఏడుకొండలు అంటూ ఈరాస్వామికి తెలిసే విషయం ఏంటంటే దేవేంద్రతో ఈ డీల్ ఏడుకొండలకి ఇవ్వమని, ఏడుకొండల్ని ఈరాస్వామికి ఇవ్వమని చెప్పింది మధురవాణి అని తెలిసి దాంతో ముగ్గురు మధురవాణి ఇంటికి వెళ్ళి విషయం చెప్పగా దానికి మధురవాణి ఆ ఎమ్మెల్యే అప్పుడు తన కోడల్ని చంపమని చెప్పి ఇప్పుడు తన కోడలు ప్రాణాలతో కావాలి అంటే ఎలా, ఆ రాఘవ ఆ అమ్మాయిని చంపాడో లేదో చెప్పకుండా చచ్చాడు, ఈ సమస్య ఇప్పుడు అందరిదే, ఒక్కరు ఇరుక్కున్నా అందరూ ఇరుక్కుంటాం, దీని నుండి ఎలా బయటపడాలో ఆలోచిద్దాం అంటుంది. మరోపక్క దుర్గా పల్లవితో నిన్ను చంపమని చెప్పినోడు తనకి ఆ డీల్ ఎవరు ఇచ్చారో చెప్పకుండానే చచ్చాడు, ఇంక నిన్ను మీ ఇంటి దగ్గర వదిలేస్తా పద అనగా దానికి పల్లవి కడుపుతో ఉన్న నన్ను చంపాలి అనుకున్నాడు అంటే వాడు ఎంత రాక్షసుడో, వాడు ఎవడో తెలిసేదాకా నేను నీ దగ్గరే ఉండడం సేఫ్ అని చెప్తుంది. తర్వాత నాయుడమ్మ అంటూ దుర్గా ఎల్ఐసి రాఘవకి పల్లవిని చంపమని డీల్ ఇచ్చింది ఎవరై ఉంటారా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వారికి ఒక వ్యక్తి ద్వారా ఈరాస్వామి గురించి తెలిసి దుర్గా వెంటనే ఈరాస్వామి దగ్గరికి వెళ్ళి పల్లవి ఫోటో చూపించి తనని చంపమని చెప్పింది ఎవరు చెప్పమని అడగ్గా ఈరాస్వామి భయంతో అక్కడ నుండి పారిపోతూ ఇదే ప్రాసెస్లో ఇటుకల మీద పడి చనిపోతాడు. దుర్గాకి ఈరాస్వామి కనిపించకపోవడంతో పారిపోయాడు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క వెంకట్రావు తన మనుషులతో సత్యనారాయణ రాజకీయ వారసుడు తన కోడలు కడుపులో ఉన్నాడు, అందుకే పల్లవి ఎక్కడ కనిపించినా సరే చంపేయమని చెప్తాడు. సీన్ కట్ చేస్తే దేవేంద్ర పల్లవి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తన ఫోన్ కూడా వర్క్ చేయకపోవడంతో ఎమ్మెల్యే తన మనుషులతో దేవేంద్రని వెతకమని చెప్తాడు. మరోపక్క పోలీసులు కూడా పల్లవి కోసం వెతుకుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ఈరాస్వామి కూడా చనిపోయాడని తెలిసిన మధురవాణి రాఘవాండు ఈరాస్వామిని ఎమ్మెల్యే తన మనుషులతో చంపించాడు అనుకుని ఏడుకొండలు దేవేంద్రలు కూడా ఎక్కడ ఉన్నారో తెలియకపోవడంతో బాగా ఆలోచించి వెంకట్రావును కలిసి తనతో చేతులు కలపగా వెంకట్రావు మధురవాణితో ఎమ్మెల్యే కోడల్ని చంపితే ఎమ్మెల్యే రాజకీయ వారసత్వం ఎండ్ అవుతుంది, ఈ పని చేస్తే ఎన్నికల్లో నేను గెలుస్తాను, అప్పుడు నీకు పార్టీలో మంచి పదవి కూడా ఇస్తా అంటాడు. దానికి మధురవాణి ఆ ఎమ్మెల్యే సత్యనారాయణ తన కోడల్ని చంపమన్నట్టు ప్రూఫ్ చూపిస్తే చాలు కదా, వాడి రాజకీయ జీవితం ముగిసిపోవడానికి అని చెప్పి నవ్వుతుంది. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఆ రోజు ఎమ్మెల్యే దేవేంద్రని కలవడానికి వెళ్ళగా అప్పటికే తనతో మాట్లాడుతున్న మధురవాణిని దేవేంద్ర పక్క రూమ్లో ఉంచి ఎప్పట్లాగే ఎమ్మెల్యే తనతో మాట్లాడేదంతా ఒక కెమెరాతో వీడియో రికార్డింగ్ పెడతాడు. అలా బయటికి రాగా ఎమ్మెల్యే వచ్చి దేవేంద్రతో ఈ ఎలక్షన్స్లో గెలుపు వెంకట్రావుదే అనుకున్నా, కానీ లక్కీగా నా కొడుకు ఆ పల్లెల్లోని పిల్లని ప్రేమించాను అని పెళ్లి చేయమని అడిగాడు, బాగా ఆలోచించి మరో దారి లేక దాన్ని నా రాజకీయ లబ్ధికి వాడుకున్నా, వారి పిల్లని పెళ్లి చేసుకోవడం వల్ల వారందరి ఓట్లు నాకే పడ్డాయి, గెలిచి ఎమ్మెల్యే అయ్యాను, అయితే ఇప్పుడు ఆ పిల్ల నా ఇంట్లో తిరుగుతూ నా కుర్చీలో కూర్చుంటూ నేను తిరిగే కారులో కూర్చుంటుంది, ఇంకా నా కొడుకు ఆ పల్లె జనాల కాళ్ళ మీద పడి మొక్కుతున్నాడు, అదంతా చూస్తున్న నాకు నా పరువు గౌరవం వారి కాళ్ళ దగ్గర పెట్టినట్టు ఉంది, అందుకే ఇంకా మంచివాడిలా నటించలేను, నా వల్ల కాదు, నా కోడల్ని చంపే వచ్చే ఎన్నికల్లో నీకు చైర్మన్ పదవి ఇస్తా అంటాడు. అది విన్న దేవేంద్ర వద్దు అన్నా సరే ఎమ్మెల్యే తన కోడల్ని చంపమని ఒప్పించి ఉంటాడు. అలా నా కోడలి చావుని ప్రతిపక్షం మీదకి తోసేద్దామని చెప్తాడు. అలా ఆ వీడియో గురించి చెప్పి ఆ వీడియో క్యాసెట్ తనకి చూపించగా అది విన్న వెంకట్రావు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో మధురవాణి రవిని కలిసి ఈ మధురవాణి నీది కావాలి అంటే ఎమ్మెల్యే కోడల్ని చంపి సాక్ష్యం చూపించు అంటుంది. అది విన్న రవి పల్లవి నా దగ్గర ఉన్నట్లు నీకెలా తెలుసు అని అడగ్గా దానికి మధురవాణి నువ్వు తెచ్చిన నగల మీద మిగతా వాళ్ళు తెచ్చిన నగల మీద ఒకే స్టాంపు ఉంది అంటుంది. అది విన్న రవి రేపు ఉదయంలోగా చంపి సాక్ష్యం తెచ్చి ఈ మధురవాణిని నా దానిని చేసుకుంటా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అదే రోజు రాత్రి రవి కనకం ఇంటికి వచ్చి పల్లవిని చంపబోగా అది తెలిసిన దుర్గా అక్కడికి వచ్చి తనని ఆపి ఎందుకు ఇలా చేస్తున్నావురా అని అడగ్గా దానికి రవి అంతా చెప్తాడు. దానికి దుర్గా ఆ మధురవాణి నీతో క్లబ్ పెట్టించదు, నీది కాదు, తన అవసరం కోసం నేను వాడుకుంటుంది అని చెప్పి ఒక పక్క ప్లాన్ ప్రకారం రవి పల్లవిని చంపినట్లు ఫొటోస్ తీస్తాడు. ఇదే సీనే మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. ఆ ఫొటోస్ తీసుకెళ్లి రవి మధురవానికి చూపించగా తను హ్యాపీగా ఫీల్ అయ్యి రవితో త్వరలోనే నేను మున్సిపల్ చైర్మన్ని అయ్యాక నీతో క్లబ్ కూడా ఓపెన్ చేయిస్తా అని చెప్పి పంపుతుంది. తర్వాత మధురవాణి వెళ్ళి వెంకట్రావుని కలిసి ఆ ఫొటోస్ చూపించగా ఫొటోస్ చూసిన వెంకట్రావు మధురవాణితో నీకు మున్సిపల్ చైర్మన్ పదవి కన్ఫర్మ్ అంటాడు. అప్పుడే మధురవాణి ఎమ్మెల్యే మళ్ళీ దేవేంద్ర దగ్గరికి వచ్చి తను తప్పు చేశానని తన కోడల్ని చంపకొని తను ప్రాణాలతో కావాలి లేదంటే నేను చంపుతా అని వార్నింగ్ ఇచ్చిన వీడియో చూపించి ఇప్పుడు దేవేంద్రని తమే చంపి తన కోడల్ని చంపినందుకే ఆ ఎమ్మెల్యేనే దేవేంద్రని కూడా చంపినట్లు ఈ కేసులో కూడా తన మీదకే వచ్చేలా చెయ్యాలి అని వెంకట్రావు తన మనుషుల్ని దేవేంద్రని చంపడానికి పంపుతాడు. అదంతా గమనించిన దుర్గా దేవేంద్రని వారి నుండి కాపాడి తీసుకొచ్చి అసలు ఏం జరిగిందో చెప్పమని అడగ్గా దేవేంద్ర ఎమ్మెల్యేనే తన కోడల్ని మొదట చంపమని డీల్ ఇచ్చాడు అని జరిగిందంతా చెప్తాడు. అది విన్న దుర్గా షాక్ అయ్యి అదే విషయం వెళ్ళి పల్లవికి చెప్పగా అది విన్న పల్లవి మాత్రం తన మామయ్య దేవుడు తను ఎప్పుడు ఇలాంటి పని చెయ్యడు అని దుర్గా ఎంత చెప్పినా సరే నమ్మదు. దాంతో
దేవేంద్ర ఆ మధురవాణి తర్వాత పల్లవిని చంపమని ఏడుకొండలకి తర్వాత ఈరాస్వామికి డీల్ ఇచ్చి వారితో ఫోన్ మాట్లాడుతుండగా అది కూడా వీడియో రికార్డ్ చేశాను, ఆ టేప్ ఇప్పుడు అక్కడే ఉంటుంది అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం వెంకట్రావు మీడియా వారితో మీటింగ్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే కోడలు చనిపోయింది అని, తన చావుకి కారణమైన వారి సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయని, ఎమ్మెల్యేనే తన కోడల్ని చంపించాడు అని చెప్పి ఆ వీడియోస్ చూపించబోగా ఇక్కడే ట్విస్ట్, ఆ క్యాసెట్లో ఎంటీగా ఉంటాయి. దాంతో మరో కాపీ తర్వాత మీడియా వారికి ఇస్తానని చెప్పి పంపుతాడు. ఇంకా మరో పక్క మీడియా వారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అదే విషయం గురించి అడగ్గా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే ఎమ్మెల్యే తన కోడల్ని పిలవగా ఇంట్లో నుంచి పల్లవి బయటికి వస్తుంది. తనని చూసిన మీడియా వాళ్ళు కూడా షాక్ అవ్వగా ఎమ్మెల్యే వారితో ఆ వెంకట్రావు అన్ని అబద్ధాలు చెప్తున్నాడు అంటాడు. ఇక్కడే మనకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ముందు రోజు రాత్రి దుర్గా, దేవేంద్ర అండ్ రవి మధురవాణి ఇంటికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే దేవేంద్రతో మాట్లాడి వెళ్ళాక దేవేంద్ర అదే విషయం మధురవాణికి చెప్పగా అది విన్న మధురవాణి ఎమ్మెల్యే కోడలు చావాలి కానీ అది మన చేతులకి అంటకూడదు అని, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఏడుకొండలు ఈరాస్వామి రాఘవకి ఫోన్ చేసి పల్లవిని చంపే డీల్ మాట్లాడి ఒప్పించిన వీడియో తనకి చూపిస్తాడు. దుర్గా మధురవాణితో తప్పులు అందరూ చేస్తారు, ఇప్పటికైనా నిజం అందరికీ తెలిసేలా చెయ్యి అనగా దానికి మధురవాణి నేను ఎవరిని కావాలని చంపలేదు, రాజకీయంగా ఎదగాలి అనుకున్నా అంతే అని ఆ వీడియో ప్రూఫ్స్ అన్ని దుర్గాకి ఇస్తుంది. తర్వాత దుర్గా ఆ వీడియోస్ని పల్లవికి చూపించగా అవి చూసిన పల్లవి షాక్ అయ్యి ఫుల్గా భయపడిపోతుంది. తను ఇంకా తన మావయ్య ఇంటికి వెళ్ళను అంటుంది. అప్పుడే ఎమ్మెల్యే పల్లవిని చంపకు అని, తను ప్రాణాలతో మాకు కావాలి అని దేవేంద్రని బ్రతిమాలిన వీడియో కూడా చూపించగా దుర్గా పల్లవితో తను నిన్ను చంపాలి అనుకున్నప్పుడు నువ్వొక పల్లె అమ్మాయివి, ఇప్పుడు తన నాన్నకి జన్మనిస్తున్న తల్లివి, తల్లికి ఎవరైనా దండం పెట్టాల్సిందే, మీ మామయ్య మారిపోయాడు అని నచ్చ చెప్పడంతో పల్లవి తిరిగి ఇంటికి వెళ్ళి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఎమ్మెల్యే తను తప్పుగా ఆలోచించాను అని రియలైజ్ అయ్యి పల్లవిని చంపాలి అని లింక్ ఉన్న అందరినీ పిలిచి సారీ చెప్పగా అప్పుడే దుర్గా ఎమ్మెల్యేతో ఈ కాలంలో కూడా ఇంకా కులాలేంటండి, మనం ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మనకి ఆహారం ఇచ్చేవాడు వేరే కులం వాడు అని అది తినకుండా చచ్చిపోతామా చెప్పండి, ఇక్కడ అందరం మానవత్వం గల మనుషులుగా జీవించాలి, అందరూ ఒకటిగా బ్రతకాలి అని చెప్తాడు. అదంతా విన్న ఎమ్మెల్యే కూడా చాలా ఎమోషనల్ అయ్యి మంచిగా మారిపోతాడు. ఇంకా మూవీ ఎండింగ్లో దుర్గా కనకం ఇంటికి వెళ్ళి తన ఫాదర్తో దుర్గా తను ఎంతో కష్టపడి నేర్చుకున్న పద్యం చెప్పడంతో కనకం ఫాదర్ దుర్గా అండ్ కనకం పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హగ్ చేసుకుంటారు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.